మా సభ నిర్వహించాను. అట్లా కాదు, ఇది అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల ప్రేమతో నడిచే కార్యక్రమం ఇది. ఎందుకంటే మా పెద్దలు కీర్తి అప్పారావు చెప్తారు, ఆయన మా నారాయణఖేడ్ గాంధీ ఆయన ఆధ్వర్యంలోనే స్వతంత్ర పోరాటంలో శివరావు శెట్కర్ గారు మరి వారి చూపిన బాటలో మరి అప్పారావు శెట్కర్ గారు చూపిన బాటలో శివరావు శెట్కర్ గారు నడుస్తున్నారు. మరి వారు కూడా అప్పారావు శెట్కర్ గారు కూడా స్వతంత్ర సమర పోరాటమే కాకుండా మళ్ళీ 2 సార్లు ఈ ప్రాంతానికి మరి శాసనసభ్యుడిగా మరి వారి మార్గదర్శనంలో శివరావు శెట్కర్ గారు ఫస్ట్ సమితి అధ్యక్షుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా, దాని తర్వాత కృష్ణేశ్వరుడు కృష్ణారెడ్డి గారు కూడా 4 పర్యాలుగా 6 సమితి అధ్యక్షుడిగా, మా 4 పర్యాలు వారికి కూడా, తర్వాత నేను మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం మళ్ళీ 2సారి మీ ఎంపీగా. ఎందుకు చెప్తున్నానంటే ఇది మా పెద్దలు ఒక మార్గం గురించినారు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే మాట ఒకటే బాట. ఆ బాట ఏదంటే కాంగ్రెస్ బాట. అది ఎన్ని కష్టాలైనా ఎన్ని పదవుల కోసం కాదు, ఇది మా పెద్దలు గురించిన మార్గానికి మేము అనుసరిస్తున్నాం. మా పెద్దలు ఆలోచన చేసి దేశానికి ఒక సముచితమైన మార్గం ఉండాలి, దేశంలో అన్ని వర్గాలు అన్ని మతాలు సముచితంగా ఉండాలి, సమభావంతో ఉండాలి. వాళ్ళు వస్తున్నారంటే విద్యారంగంలో వాళ్ళు ముందు ఉండడం వాళ్ళు వస్తా ఉన్నారు. మన విద్యారంగంలో అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు. ఎందుకంటే నారాయణగఢ్లో మీకు తెలుసు, మోడల్ డిగ్రీ కాలేజ్ తెచ్చింది మనమే. డిగ్రీ కాలేజ్ తెచ్చి మళ్ళీ మోడల్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ తెచ్చాం, పాలిటెక్నిక్ కాలేజ్ పాలిటెక్నిక్ బిల్డింగ్ తెచ్చాం. ఎన్నో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్, కస్తూర్బా హాస్టల్స్. ఏ విధమైన నారాయణగఢ్ ఎంత పడకూడదన్న ఉద్దేశంతో ఆనాడు మన పెద్దలు అన్న కళ అంటే ఆనాడు స్వతంత్ర సమావేశం అయిన తర్వాత అప్పారావు శెట్కర్ గారు, కీర్తి శివరావు శెట్కర్ గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, వారి కన్నా కళలకు సంపూర్ణం చేసుకుంటూ మరి వారి ఆశీర్వాదంతో ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతానికి నారాయణఖేడ్ అన్ని విధాలుగా వారు చూపించిన పాటలు మేమంతా ఒక మార్గదర్శనంలో కలిసికట్టుగా ఐక్యమత్యంతో వారి ఆశీర్వాదంతో వారు చూసిన పాటలో నడుస్తామని ప్రత్యేకంగా మీకు మరోసారి అభినందన జరుపుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా 29 సంవత్సరాలు మరి మీరు మా పెద్దలపై అభిమానం ఉంచి మరి ఒక అభిమానంతో ఈరోజు ఈ వరదాని సభకు వచ్చినందుకు పేరు పేరున మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేకంగా మా గురువులకు, మరి దాంతోపాటు మా బోరింక స్వామి గారు, స్వామి గారు అంటే వారు ఇప్పుడు మా 29 అంటే 29 ఆయన ప్రత్యక్షంగా లేనకు ఆయన కొడుకుతో సహా మరి నాన్నగారి వరదానికి వచ్చి శ్రద్ధాంజలి ఘటించి 2 మాటలు చెప్పి మరి వారు బిడ్డల్లో ఉంటారు మా స్వామి గారు, కానీ మా బోరింక స్వామి గారు మన బోరింక వారు. మరి వారికి కూడా నమస్కరించుకుంటూ మన సోదరుడు మన శాసనసభ్యుడు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.